పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కావాలని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేయించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఉదయాన ఈడీ సాయంత్రాన మోడీ తెలంగాణకు రావడం ఇదంతా ఒక హైడ్రామా అంటూ ఎద్దేవా చేశారు. లిక్కర్ పాలసీలో 100 కోట్లు చేతులు మారాయి అనడానికి ఈడీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కానీ రేపు ఎక్కడే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మా పార్టీ వైపు చూస్తారన్న ఆలోచనతో కవితను కావాలని అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ చేస్తున్న ఆలేరు ఎక్స్ఎమ్మెల్యే కొంకిడి సునీతతో హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ను తీవ్రంగా బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తూ సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. గతంలో కూడా గంటల వ్యవధిలో తనను ప్రశ్నించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు అన్నటువంటి ఆరోపణలు గతంలో చూసాం. బట్ మళ్ళీ అదే ఎలక్షన్ ముందు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన దాంతోపాటుగా ఈరోజు తను వేసినటువంటి రిట్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలేరు ఎక్స్ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. సునీతంగా గతంలో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కూడా కవిత గారికి సంబంధించినటువంటి విచారణ తన ఇంటికి రావడం జరిగింది, ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, ఫోన్లు సబ్మిట్ చేశారు అండ్ ఆల్ ఓవర్ దాదాపు 50 గంటల కంటెంట్ను కూడా ఆమె ఈడీకి ఇవ్వడం జరిగింది. బట్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. సో ఇది ఏంది కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి మీ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. లేదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయనేది ఈడీ చెప్తా ఉంది. సో మరి దీంట్లో ఏది నిజం? మీరు చెప్తున్న దాని ప్రకారం కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత గారిని జస్ట్ ఒక ఆరోపణ చేసి వారిని ఈడీ కేసులో ఇరికించి తద్వారా రాజకీయ లబ్ధి పొందామనే ఆలోచన బీజేపీ పార్టీది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు కొంత డ్రామా ప్లే చేశారు. మరి పూర్తి వివరాలు కవిత గారు సబ్మిట్ చేసినప్పటికీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వారిని ఇబ్బందులు పెట్టాలి, బాధ పెట్టాలి. ముఖ్యంగా ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఒక కుట్రతోని ఈ కార్యక్రమం నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వారు కూర్నితుని సతాయిస్తే ఇటు కేసీఆర్ గారు కూడా మానసికంగా కొంత వీక్ అవుతారనే ఆలోచన ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆలోచన అని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా సంవత్సరం క్రితం జరిగిన కేసును అనేక సాక్ష్యాధారాలు కవిత గారు ఇచ్చినా, వారు ఎన్ని ఆరోపణలు చేసినా ఆరోపణలకు తగిన జవాబులు ఇచ్చినా కానీ ఒక కుట్రపూరితమైన చర్య. ఇప్పుడు కూడా కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ఒక్కరోజు ముందు కావాలని వారింటికి వచ్చి కోర్టు ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 19 మార్చి వరకు వారి వద్దకు వెళ్ళొద్దు, వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా మరి ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలము ఎంక్వైరీ కోసం వచ్చామని చెప్పి కవిత గారింటికి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ చూపించి ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం లాగా మాట్లాడినారు వాళ్ళు. కానీ ఇది ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసినారు. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకొని, కవిత గారికి కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకొని వారింటికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఫస్ట్ నోటీస్ చూపించి ఇంట్లోకి వెళ్ళి వారిని గంటల పాటు ఎంక్వైరీ చేసినట్టు నటించి ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ లోపల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పార్టీని డ్యామేజ్ చేసి ఓట్లు దండుకోవాలనే ఒక రాజకీయ కుట్రతో చేస్తున్న చర్య ఇది. సో రాజకీయ కుట్ర అని మీరు అంటున్నారు. బట్ బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, అది పూర్తి స్థాయిలో కూడా ఈడీ దగ్గర ఆధారాలతో అరెస్ట్ చేశానంటూ కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. బట్ బీఆర్ఎస్ నాయకులు మాత్రం కావాలని బీజేపీ కుట్రపూరితంగా చేస్తూ ఉంది. ఈరోజు మోడీ వస్తే సాయంత్రానికల్లా ఈడీ వచ్చింది అనే వాదన బీఆర్ఎస్ తీసుకొస్తూ ఉంది. ముందు ఈడీ వచ్చిన తర్వాత మోడీ వచ్చింది. ఇది ఈడీ కేసు కాదు, మోడీ కేసు ఇది. రెండవది ఏంటంటే సాక్ష్యాధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కదా, సాక్ష్యాధారాలు ఉంటే పెట్టండి. ఎందుకు 2 సంవత్సర కాలం ఎందుకు తీసుకుంటారు మీరు? వెంటనే పెట్టండి. సాక్ష్యాధారాలు ఉంటే వెంటనే వాటిని ముందర పెట్టండి, కోర్టు ముందర పెట్టండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. మీరు ఏం చేస్తారో చేయండి. మీ దగ్గర ఆధారాలు లేవు కదా, ఆధారాలు లేవు. ఎవరో ఒకరు కవిత గారు కనబడ్డారు కప్పాలని దగ్గర అంటే దాన్ని మీరు కేసు చేసేసినారు, డ్రామా ఆడుతూ ఉన్నారు. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను, అనేక పాలసీలు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినారు, చాలా పాలసీలు తీసుకొచ్చినారు. కోల్ ఇంపోర్ట్ చేసుకునే పాలసీ తీసుకొచ్చినారు, ఇక్కడున్న కోల్ మైన్స్ వేరే వాళ్ళకి అప్పచెప్పే పాలసీ తీసుకున్నారు, ఇక్కడ తయారవుతున్న విద్యుత్తును సంబంధించి పాలసీలు తీసుకున్నారు. ఇట్లా అనేక పాలసీలు తీసుకున్నారు కదా. మరి ఈ పాలసీలు తీసుకునేటప్పుడు మీరు ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నారు, ఎవరి దగ్గర కమిషన్లు తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు అని మేము కూడా అడగొచ్చు. మరి వేల కోట్ల రూపాయల కమిషన్లు ఈరోజు నరేంద్ర మోడీకి ముట్టినాయని నేను ఆరోపిస్తూ ఉన్నాను. నా ఆరోపణ వెంటనే ఈడీ యాక్సెప్ట్ చేయాలంటే ఈడీ డ్యూటీ ఏంది?
ఈ దేశానికి ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు తప్పకుండా చర్య తీసుకుంటుంది ఈడీ. మరి ఈ దేశానికి ఆర్థిక నష్టం జరుగుతుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి మీద. వెంటనే చర్య తీసుకోండి. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కూడా కావాలనే బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కావాలనే ఒక కక్షపూరిత చర్య చేపడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి 100 కోట్ల ఒప్పందానికి సంబంధించిన ట్రాన్సాక్షన్లో ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా తనను అరెస్ట్ చేసి ఈరోజు చిత్రవదలు చేస్తూ ఉన్నారు. కేవలం ఎన్నికల నేపథ్యంలో ఇది ఒక హై క్లాస్ డ్రామాను క్రియేట్ చేస్తున్నారంటూ కూడా ఆలేరు ఎక్స్ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.